Education here at Sun can be an excellent choice for any students. గుండెపోటు ఇదే సమస్యతో గత కొన్నాళ్ల నుంచి జనాలు పిట్టల్లా రాలుతున్నారు. చిన్న పెద్ద అని తేడా లేకుండా ఎక్కడి వారు అక్కడే కుప్పకొలుతూ ప్రాణాలు వదులుతున్నారు. తాజాగా ఓ క్రీడాకారుడు సైతం బ్యాడ్మింటన్ ఆడుతూ గుండెపోటుతో గ్రౌండ్లోనే కుప్పకూలాడు. తాజాగా ఇండోనేషియాలో చోటు చేసుకున్న ఈ ఘటన ఇప్పుడు అందరినీ షాక్కి గురి చేస్తోంది. ప్రపంచాన్ని వణికించిన కరోనా మహమ్మారి రాకతో ఎంతో మంది కోవాక్సిన్, కోవిషీల్డ్ వ్యాక్సిన్ వేయించుకున్నారు. అయితే ఈ వ్యాక్సిన్లు చాలా మటుకు కరోనాను అడ్డుకున్నాయనే చెప్పాలి. ఇంతవరకు బాగానే ఉంది. కానీ దీని దుష్ఫలితాల కారణంగానే ఇప్పుడు చాలా మందికి గుండెపోటు సమస్య ఎదురవుతుందని నిపుణులు చెబుతున్నారు. ఇంతేకాదు ఈ నిజాన్ని స్వయంగా వ్యాక్సిన్లు తయారు చేసిన కంపెనీలే ఒప్పుకున్నాయి. దీంతో అప్పటి నుంచి హార్ట్అటాక్ మరణాలు క్రమక్రమంగా పెరుగుతూ ఉన్నాయి. దేశంలో ఇలా రోజుకు ఎంతో మంది గుండెపోటుతో చనిపోతున్నారు. ఈ క్రమంలో ఈ క్రీడాకారుడు కూడా హార్ట్అటాక్తో మరణించాడు. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే తాజాగా ఇండోనేషియాలో బ్యాడ్మింటన్ టోర్నీ జరుగుతోంది. అయితే ఈ టోర్నీలో పాల్గొన్న చైనీస్ ఆటగాడు జాంగ్ జీజీ బ్యాడ్మింటన్ ఆడుతూ ఉన్నాడు. ఈ క్రమంలోనే అతడు ఉన్నట్టుండి గ్రౌండ్లోనే కుప్పకూలాడు. వెంటనే అప్రమత్తమైన అధికారులు అతడిని దగ్గరలోని ఆసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అతడు అప్పటికే హార్ట్అటాక్తో మరణించాడని నిర్ధారించారు. అయితే క్రీడాకారుడు జాంగ్ జీజీ గుండెపోటుతో కుప్పకూలుతున్న దృశ్యాలు అక్కడే ఉన్న కెమెరాలో రికార్డ్ అయ్యాయి. ఇదే వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారుతోంది. చూసారుగా జనాలు గుండెపోటుతో ఎలా చనిపోతున్నారో. మీకు ఎలాంటి గుండె సంబంధిత సమస్యలున్నా వెంటనే మంచి డాక్టర్ను సంప్రదించండి. అబ్బే మాకేమవుతుందిలే అని నిర్లక్ష్యం చేశారనుకో, ఇదిగో ఇలాంటి సమస్య మీకు ఎదురవచ్చు. తస్మాత్ జాగ్రత్త. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.